భారత్ న్యూజిలాండ్ మధ్య క్రీడా సంబంధాలు ప్రారంభమై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీమిండియా కోసం కివీస్ ఒక మెగా టూర్ ప్లాన్ చేసింది. ఏకంగా 40 రోజుల పాటు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించేలా టెస్ట్, టీ20 వన్డేలతో ఒక మెగా సిరీస్ ని సిద్ధం చేసింది. అక్టోబర్ 22 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు న్యూజిలాండ్ లో భారత జట్టు పర్యటించనుంది. ఈ టూర్లో జట్టు 5 టీ20లు, 2 టెస్టులతో పాటు 5 వన్డేల సిరీస్ కూడా ఉంది. న్యూజిలాండ్ అప్పటి వరకు ఆతిథ్యం ఇచ్చిన అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్లో టీమిండియా పర్యటన ఒకటిగా నిలవనుంది. అలాగే ఒకే పర్యటనలో ఒక విదేశీ జట్టుతో న్యూజిలాండ్ ఆడనున్న అత్యధిక మ్యాచ్ల సిరీస్ కూడా ఇదే. భారత్, న్యూజిలాండ్ మధ్య క్రీడా సంబంధాలు ప్రారంభమై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సిరీస్ నిర్వహించనున్నారు. భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ సిరీస్ అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. క్రైస్ట్ చర్చ్ వేదికగా అక్టోబర్ 22న తొలి టీ20 మ్యాచ్తో ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అనంతరం నవంబర్ 4 నుంచి ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా వన్డే సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నవంబర్ 19 నుంచి 2 టెస్టు మ్యాచ్లు ఆడనున్నారు. నవంబర్ 19 నుంచి 23 వరకు వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్లో తొలి టెస్ట్, నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు క్రైస్ట్ చర్చ్లోని హాగ్లీ ఓవల్లో రెండో టెస్ట్ నిర్వహిస్తారు. భారత్ చివరిసారిగా 2019-20 సీజన్లో టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్కు వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ న్యూజిలాండ్ 2 సార్లు భారత్లో పర్యటించింది. ముఖ్యంగా 2024-25లో 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్, కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ కు ఈ సిరీస్ నుంచే బీజం పడింది. ఈసారి వన్డే ఫార్మాట్ లో కోహ్లీ, రోహిత్ ఉండనుండగా టెస్ట్, టీ20లో మాత్రం ఎక్కువగా కుర్రాళ్లే ఆడబోతున్నారు. మరి సవాల్ గా నిలిచే కివీస్ గడ్డపై యువ భారత్ ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.